తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ విజయం సాధించగానే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఏంటంటారు తమిళనాడుకి ఇక్కడ ఆంధ్రాకి వచ్చిన లింక్ ఏంటి? ముఖ్యంగా టీవీకేకి వైఎస్ఆర్సీపీకి ఉన్న లింక్ ఏందో ఏమన్నా కావచ్చు అంటారు. ఇప్పుడు సామెత ఉంది చూడండి, ఊర్లో పెళ్ళికి కుక్కలు ఆడావుడని. ఇప్పుడు ఎక్కడో తమిళనాడు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఏంది ఇది మామూలుగా? ఇప్పుడు అక్కడ విజయ్ అతను 2024లో పార్టీ పెట్టాడు. 2 సంవత్సరాల 2 నెలలు అయింది పార్టీ పెట్టిన కానీ అతను 2009 నుంచే అతని అభిమాన సంఘాలతో చాలా కార్యక్రమాలు చేశాడు కాబట్టి ప్రజల్లో ఆయనకు సానుభూతి ఉంది, ప్లస్ ఫ్యాన్స్ ఉంది, బాగా ఫ్యాన్స్ ఉండేలాగా ఆయన చాప కింద నీరులాగా కింద నుంచే చేసుకుంటూ వచ్చాడు గ్రౌండ్ వర్క్. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని వచ్చినాడు. అయితే వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు సంతకాలు పెట్టించుకొని చేసినాడు. అతను కష్టపడి సినిమాల్లో సంపాదించిన డబ్బులతో అతను వచ్చాడు. ఈయన వీళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి దొంగ చేసి ఆర్థిక నేరాలు చేసి సంపాదించుకొచ్చినది ఇతనికి సంబంధం ఏముందంటే విజయ్ కష్టపడ్డాడు. ఇప్పుడు నిన్న వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ ఇచ్చాడండి. విజయ్ వాళ్ళ ఫాదరు చంద్రశేఖర్, మా అబ్బాయి నేను చెప్పకుండానే వాడు నా రికమెండేషన్ లేకుండానే తమిళనాడులో 70 సినిమాలు తీశాడు. 70 సినిమాలు తీసి ఆర్థికంగా సంపాదించుకున్నాడు. నిన్న అఫిడవిట్ వేసాడండి విజయ్. 600 చిల్లర కోట్లు రాశాడు. ఎక్కడ పైసా అప్పులేదని రాశాడు. నీలాగా దొంగ లెక్కలు రాయలా. అర్థమైందా? అతను నిజాయితీగా ఉన్నాడు, నిబద్ధతగా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆదరించారు. నిన్ను మీ నాన్న సానుభూతి మీద ఏదో చేస్తాడు అలా రాజశేఖర రెడ్డి లాగా. వాస్తవంగా రాజశేఖర రెడ్డి బతికుండా ఉంటే అతను పెద్ద ఇదైపోయాడు, ఇంకా చచ్చిపోయి దేవుడయ్యాడు. ఆ జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డం పెట్టుకొని వచ్చాడు. 2014లో కుదరలేదు, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది. దీనికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రజలు ఓటేశారు. అలాగే చేసాం మనం. 2014 నుంచి 19 దాకా చేసింది చెప్పుకోలేకపోయాక ఈ ప్రజల్లోకి వీళ్ళు వైసీపీ వాళ్ళు కొద్దిగా నెగిటివ్ తీసుకెళ్ళి 2019లో గెలవడం జరిగింది. గెలిచిన కాలం నుంచి ఇంకా అతను దోపిడీకి అడ్డం లేకుండా పోయింది. ఎందుకంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుంది ప్రజలు. జనాలకి అట్లా వెంగిలి బిస్కెట్లు వేసాడండి. వెనకమాల మాత్రం కుప్పలు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది ఈ రాష్ట్రంలో. ఎందుకనో ఈ సిపిఐ వాళ్ళు కానీ ఈ సిట్ కానీ అలా 3500 కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, కానీ 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది. దీంట్లో ఒక్కటి కూడా సింగిల్గా అన్ని డబ్బులే. అసలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎందుకనో లేట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. దాని మీద కొద్దిగా అసంతృప్తి మాట ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఏంటంటే మళ్ళీ అరాచకాలు ఏమైనా జరిగితే వచ్చే పెట్టుబడులు రావని చెప్పి ప్రజలు కొద్దిగా సైలెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అరాచకవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక మర్డర్ చేసిన వ్యక్తి కన్నా కూడా ఆర్థికవాది చాలా ప్రమాదం ఈ దేశానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ. కాబట్టి అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు. విజయ్ కొత్తగా వచ్చిన వ్యక్తి, సొంతగా వచ్చిన వ్యక్తి, సింగిల్గా వచ్చాడు. అతని లెక్క వేరు, ఇతని లెక్క వేరు. అంటే సింగిల్ గా కాదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచాడు అనే మాట అయితే అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఎక్కడన్నా ఒక్కసారి ప్రచారం చేసినట్టు చూపించారా? ఎక్కడ చూశారు? అసలు ఎప్పుడు గెలిచాడు? జగన్ ఏదో పెళ్లికి పోతే విజయ్ పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి ఇతను కూడా వెళ్ళి అక్కడేదో మాట్లాడితే విజయ్ అసలు మాట్లాడిన పక్క వెళ్ళిపోయాడు. దాని ఏదో విజయ్ వీళ్ళు ఇప్పుడంతా కదా అట్లా కలిసినట్టు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నట్టుగా. అసలు విజయ్ ఇతన్ని కలవలేదు. ఇతను వస్తే ఇతని ఆర్థిక నేరం ఎక్కడ నాకు చుట్టుకుంటుందని చెప్పి అది వెళ్ళిపోయాడు అతను విజయ్. ఇతనికి సంబంధమే లేదండి. విజయ్ జెంటిల్ మ్యాన్. ఏ మాట చెప్పాలంటే ఒక హీరో, మంచి హీరో, జెంటిల్ మ్యాన్. తమిళనాడు ప్రజలు ఆదరించారు, 108 సీట్లు ఇచ్చారు. చూద్దాం అతని పరిపాలన కూడా ఎలా ఉంటుందో. ఇప్పుడు నీ పరిపాలన చూశారు, ఇక్కడ జనం సంకనాకిపోయారు. ఇక అతను బాగు చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు. నువ్వు బాగు చేయలేదనేగా నీకు ఓట్లు. ఇప్పుడు 150 సీట్లు 11 సీట్లు పడగొట్టారంటే నువ్వు అన్ని ఘోరాలు చేస్తే. ఇప్పుడు విజయ్ కూడా అలా చేశాడు అనుకోండి, 108 కాస్త 8 అయితే 1 అవుతుందో. నాకు తెలిసి అయితే నీ అంత ఆర్థికంగా నీ అంత అరాచకాలు అయితే చేయడం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అతను సినిమాలో హీరో, అతను కొన్ని విజన్ ఉంది కాబట్టి అతను బాబు గారిని కూడా ఫాలో అవుతాడు. కాబట్టి నేనైతే తమిళనాడు బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం ఎలా చూడాలంటారు ఇదంతా? అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రావాలంటే కూటమిని విడగొట్టాలి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పుల్లలు పెట్టాలి. చూసావా, అతను హీరో అవటం, సింగిల్గా వెళ్ళాడు, 108 సీట్లు వచ్చినాయి. అదే నువ్వు కూడా సింగిల్గా వెళ్ళి ఉంటే ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మేము ఎలా వెళ్ళాలో మాకు తెలుసు అని ఆయన ఇప్పుడు సభల్లో 10-15 సార్లు చెప్పాడు.
మేము ఎలా వెళ్ళాలో మాకు తెలుసురా, మీకెందుకు? ఈ రాష్ట్రం మాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంది? ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతాలతో ఉండాలి అనే కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ ఆ సిద్ధాంతం పోతుంటే వీళ్ళు ముగ్గురు ఏంది, ఇతను జగన్ ఏంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంత కాలం నేను ఈ రాష్ట్రంలో రాను. ఈ రాష్ట్రం రాకపోతే రేపు పొద్దున నాకు ఏమైనా శిక్షలు పడితే ఇంకా రాజకీయానికే పనికిరాని ఆలోచనతో వీళ్ళని విడగొట్టి ఎట్లాగైనా సరే వీళ్ళ ముగ్గురిని విడగొట్టి అధికారంలో రావాలనేది అతని కళ. కానీ ఆ కళ నెరవేరదు, ఆయన జీవితంలో నెరవేరదు. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు ఓడిపోయారు, రేపు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు ఓడిపోబోతున్నారు అంటే ఒక జోష్యం అయితే చెప్పారు. ఈ జోష్యం నిజం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అందుకనేక 2024లో అంబటి మురళి, అంబటి రాంబాబుని ఓడగొట్టారుగా. వాళ్ళిద్దరు అంబటేగా. అక్కడ ఉదయనిధి స్టాలిన్ గెలిచాడు, పిచ్చోడికి తెలియదేమో. స్టాలిన్ ఓడిపోయాడు, ఉదయనిధి స్టాలిన్ గెలిచాడు, కుర్రోడు గెలిచాడు వాళ్ళ అబ్బాయి. దానికి దీనికి తేడా ఉందండి. ఇప్పుడు మరి మీరిద్దరు అంబటి రాంబాబు, అంబటి మురళి ఇద్దరు పోయారు సంక్రాంతికి. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పోతారండి. ప్రజలు తలుచుకుంటే చంద్రబాబు నాయుడు అని కాదు, లోకేష్ అని కాదు, పవన్ కళ్యాణ్ కాదు, విజయ్ అని కాదు, జగన్ అని కాదు, ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా సరే ఓట్లేస్తారు. ఇప్పుడు ఆమె ఓడిపోయింది పశ్చిమ బెంగాల్లో, 2 చోట్ల ఓడిపోయింది. దానికి ఎవరేం చేస్తారు? అక్కడ ఆమె అరాచకం అట్లా అయింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంత చేసినంత అరాచకాలు ఎవడు చేయడు. కాబట్టి ఇప్పుడు నాయుడు గారు ఉన్నాడండి, చేసేవాడైతే జగన్ రాగానే, గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ లోపలేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ దాని ప్రకారం, సిస్టమ్ ప్రకారం పోతుంది కాబట్టి జగన్ ఇన్ని మాటలు కానీ, వాళ్ళ బ్యాచ్ కానీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇంత అరాచకం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ మంది ఏంటంటే స్లో అండ్ స్టడీ. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తే సిస్టమేటిక్గా ఉండాలి. ఇప్పుడు తప్పులు ఉన్నాయనుకోండి, తప్పుని తప్పుగానే చూపిద్దాం. వాళ్ళలాగా ఏం లేని దాన్ని చేసి, ఇప్పుడు తిరుపతి లడ్డు జరిగిందండి కల్తీ విషయం. నిన్న మొత్తం సిట్టే ఒక ఏకసభ్య కమిషన్ వేశారు. దినేష్ కుమార్ గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఆయన క్లీన్గా చెప్పాడు. అనిల్ కుమార్ సింఘాలు, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరు కలిసి చేశారని చెప్పి నిన్న రిపోర్ట్ ఇచ్చాడు. దాని ప్రకారంగా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కక్ష రాజకీయాలు చేయదండి. ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే గవర్నమెంట్. వాళ్ళు ఎలాగైనా సరే రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పి శాంతి భద్రతలు విఘాతం కలిగించే స్థితిలో ఉన్నారని చూస్తున్నారు. అక్కడుంది 40 ఏళ్ళ అనుభవం కలిగిన ఒక నాయకుడు, ఒక విజనరీ లీడర్. కాబట్టి అంత ఆషామాషిగా నువ్వేదో రెచ్చగొట్టంగానే రెచ్చిపోయే మనిషి కాదు. అందుకని ఈ రాష్ట్రంలో అలాంటి వాటికి తావు లేదు. కాబట్టి రాష్ట్రం సుఖ సంతోషాలతో ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది. అసలు ఇక్కడ వైసీపీ నాయకులు ఏదైతే టీవీకే పార్టీ విజయాన్ని తమ ఓన్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవాలంటారు ఇక్కడ? అసలు అంటే వాళ్ళ లెక్క ఏంటంటే, వైసీపీ మామూలుగా వాళ్ళు ఏంటంటే మాకు క్రిస్టియన్స్ సపోర్టు, విజయ్ క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీకు తమిళనాడులో అతను బీసీ అంట, నిన్న పేపర్లో వచ్చింది. విజయ్ బీసీసీయో బీసీడీ ఏదో మొత్తానికి. ఇతనేంది క్రిస్టియన్ అనే ఫీలింగ్లో మేము ఇక్కడ కూడా కొంతమంది క్రిస్టియన్ సోదరులు, వైసీపీలో ఉన్న క్రిస్టియన్ సోదరులు వాళ్ళు పండగ చేసుకున్నారు, మా వాడు గెలిచాడు అక్కడ అని. అతను క్రిస్టియన్ కాదు నాయన, మీకు చూసుకోండి. మీరు ఏం చూడకుండా ముందే వచ్చి మావాడు ఏదే జోసఫ్, విజయ్, చంద్రశేఖర్ అనగానే అనుకున్నారు. అతను కన్వర్టెడ్ క్రిస్టియన్. కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే బీసీసీఏ బీసీడీఏ వచ్చింది. అంతేగాని మీరు జోసఫ్ అని పెట్టంగానే మావాడు అని చెప్పి మీరు ఏదో అనుకుంటున్నారు. అసలు దీంట్లో ఇప్పుడు రాజకీయంలో కులాలు ఏందండి అంటే, ఇక్కడ కులం ఉన్నవాడికే డెవలప్ చేస్తావా? చేయవు కదా. ఇప్పుడు ఒక బజార్ ఉందండి, ఆ బజార్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. ఆ బజార్లో ఇంకా అదే నువ్వు డెవలప్ చేయవా? మిగతా కులాలు ఉన్నారని చెప్పి చేయవా? ఏం లేదు. రాష్ట్రంలో ఎట్లో గట్ట అశాంతి నెలకొల్పాలని కొద్దిగా మేము పండగ చేసుకుంటే ఇక్కడ ఏదో తగ్గుతారని చెప్పి అవన్నీ ఇప్పుడు కుక్క ఊపుడికి తాటాకు చర్యలు బెదరవని చెప్పి కుక్క ఊపుడికి ఏమి ఉండదు. మీరు ఎంత పండగ చేసుకున్నా మొన్న 11 వచ్చినాయి, ఈసారి సింగిల్ డిజిట్టే. 11 కాస్త 1 అయిద్దో లేదా 5 అయిద్దో తప్ప మీకు ఈ రాష్ట్రంలో ఇంకా చోటు లేదనేది మీరు వైసీపీ వాళ్ళు ఇప్పుడేం గమనించుకోండి. నేను ఒకటే చెప్పేది వైసీపీ సోదరులకు కూడా, మీరు ఇప్పుడేమన్నా మేము అరాచకం చేస్తున్నామా? ఈ రాష్ట్రం అరాచకం, ప్రశాంతంగా జనం బతుకుతున్నారు కదా. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రజలు బాగుండారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ బాగుంది, కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వస్తుంది. రేపో ఎల్లుండి రిలయన్స్ వాళ్ళు మొన్న $15 బిలియన్ గూగుల్ పెడితే రేపు $16 బిలియన్ రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు. పోటీతత్వం అంటే అది. పెట్టుబడులు గూగుల్ మేమే తెచ్చామంటున్నారు అంటే రాత్రి వాళ్ళ నాన్నతో మాట్లాడి, ఆత్మతో మాట్లాడి తెలుసు. ఆయన అన్ని ఆత్మలతోనే మాట్లాడతారు. నైట్ మాట్లాడితే పొద్దున కల్లా కంపెనీలు ల్యాండ్ అవుతాయి. అప్పుడు కూడా కియా మా నాన్నతో నేనే తెప్పించాను అన్నాడు.
కాబట్టి ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో మనం రాజకీయం చేయలేం కాబట్టి దండం ఆయనకి. చాలు.